హాయ్ వర్స్ దిస్ ఇస్ ఫ్రెండ్ వెల్కమ్ బ్యాక్ అవర్ యూట్యూబ్ ఛానల్. ప్రజెంట్ అయితే మనం బళ్ళారి బస్ స్టాండ్ లో అయితే ఉన్నాము. ఈ రోజు మనము బళ్ళారి నుంచి ఎంగనూరుకి అయితే ట్రావెల్ అయితే చేస్తున్నాము. కేఎస్ఆర్టీసీ ఎక్స్ప్రెస్ బస్సులో ఈ బస్సు హౌస్పేట నుంచి అయితే వస్తుంది. ప్రజెంట్ అయితే టిఫిన్ కి అయితే ఆపుతున్నారు కాబట్టి ఒక 20 నిమిషాలు అయితే ఇక్కడ మనం స్టే చేయాల్సి ఉంటుంది. నియర్లీ మనకు బళ్ళారి నుంచి ఎంగనూరుకి 3 అవర్స్ లేదా 2 అవర్స్ 45 మినిట్స్ పడుతుంది. ఎందుకంటే కర్ణాటక బస్సులో కొంచెం వేగం ఎక్కువ కాబట్టి ముందుగానే తీసుకెళ్లే అవకాశం ఎక్కువ ఉంది. బస్ టికెట్ ఫేర్ 150 రూపాయలు అయితే పడింది. మన కేఎస్ఆర్టీసీ బస్సులో బిగ్గెస్ట్ మిస్టేక్ ఏముంటుందంటే మనకు ఆన్లైన్ పేమెంట్ అయితే ఏముండదు. మన ఏపీఎస్ఆర్టీసీ లాగా మనము టికెట్స్ ని స్కాన్ అండ్ పే ద్వారా అయితే చెల్లించడానికి అయితే ఆస్కారం అయితే ఉండదు. అలాగే బళ్ళారి నుంచి చాలా లాంగ్ డిస్టెన్స్ బస్సెస్ అయితే మనకు అవైలబుల్ గా ఉన్నాయి. బళ్ళారి నుంచి గోవాకి, బళ్ళారి నుంచి మైసూర్కి, అలాగే బళ్ళారి టు బెంగళూరు, బళ్ళారి టు చెన్నై, మంగళూరు, ఇలా చాలా లాంగ్ డిస్టెన్స్ రూట్స్ కి కూడా ఎక్స్ప్రెస్ బస్సులు కూడా అవైలబుల్ ఉన్నాయి. ఎగ్జాంపుల్ చెప్పాలంటే బళ్ళారి నుంచి మైసూరుకి మనకు నాన్ ఏసీ స్లీపర్ తో పాటు ఒక ఎక్స్ప్రెస్ బస్ కూడా అవైలబుల్ గా ఉంది. ఎగ్జాక్ట్లీగా 8 గంటల 20 నిమిషాలకైతే మనం బళ్ళారి నుంచి అయితే బయలుదేరుతున్నాము. టికెట్ కాస్ట్ 150 రూపీస్ అయితే పడింది. మరి జర్నీ ఎలా ఉంటుంది అనేది ఓవరాల్ గా జర్నీ చేశాకే చెప్తాను. ఇంకోటి బళ్ళారి బస్ స్టాండ్ లో బస్ స్టాండ్ అయితే నీట్ గా అయితే ఉంది, పెద్ద బస్ స్టాండే. కానీ కర్నూలు బస్ స్టాండ్ లాగా మనకు బోర్డ్స్ విజిబుల్ చేసి ఇది ఈ ప్లాట్ఫామ్, ఇది ఈ ప్లాట్ఫామ్ అని ఉండదు. ఆ గోడ మీద రాసి ఉంటారు. ఆ గోడ మీద మనం ఏం ఫైండ్ అవుట్ చేస్తాము, కొంచెం కేర్ తీసుకుంటే అయితే బాగుంటుంది. అలాగే కర్ణాటక బస్సెస్ స్పీడ్ లో ఎక్స్ట్రాడినరీ ఉంటుంది. అంటే ఏపీఎస్ఆర్టీసీ తో పోలిస్తే వాళ్ళ డ్రైవింగ్ చాలా వేగవంతంగా ఉంటుంది. తక్కువ స్టాప్స్ ఉంటాయి. ఇప్పుడు మహా అయితే ఆలూరు, ఆదోని, మధ్యలో ఎక్కడ పడితే అక్కడ ఆపే అవకాశం కూడా చాలా తక్కువ. మోకలో కూడా బేబీ స్టాప్ అయితే ఉండొచ్చు. ఒకవేళ మీరు బళ్ళారి నుంచి వచ్చే వాళ్ళైతే పాత బస్ స్టాండ్ దగ్గర, ఆదోనికి వెళ్లే వాళ్ళు కానీ ఎంగనూరుకి వెళ్లే వాళ్ళు, పాత బస్ స్టాండ్ దగ్గర మనకు ప్రైవేట్ బస్సెస్ కూడా చాలా బస్సెస్ కూడా అవైలబుల్ గా ఉంటాయి. అక్కడి సూపర్ లగ్జరీ బస్ వచ్చేసి బళ్ళారి రాయదుర్గం, విజయవాడ నుంచి వచ్చే బళ్ళారి రాయదుర్గం బస్ అనుకుంటుంది, అదే బస్సు. ప్రజెంట్ అయితే మనం సర్కిల్ దగ్గర అయితే ఉన్నాము. ఇక్కడ నుంచి పాత బస్ స్టాండ్ కి అయితే వెళ్తున్నాము. పాత బస్ స్టాండ్ నుంచి డైరెక్ట్ గా మోక తర్వాత ఆలూరు, ఆదోని, లాస్ట్ మన స్టాప్ వచ్చేసి ఎంగనూరు. ఇది ప్రతిరోజు ఉంటుందంట. 8 గంటలకైతే అవైలబుల్ గా ఉంటుంది. ఎప్పుడైనా మీరు ఎంగనూరుకు రావాలంటే ఈ కర్ణాటక బస్సు ప్రిఫర్ చేయడమే చాలా బెటర్. లెట్స్ స్టార్ట్ అవర్ జర్నీ. బళ్ళారి దాటిన తర్వాత కొంత దూరం ప్రయాణించిన తర్వాత మనకైతే ఒక టోల్ గేట్ అయితే వస్తుంది. మన హైవే లాగా పెద్ద టోల్ గేట్ అయితే కాదు, ఒక్కటే మాత్రమే మనకైతే ఉంది. అలాగే బళ్ళారి నుంచి కర్నూలు వెళ్ళాలనుకునేవారు ఈ కేఎస్ఆర్టీసీ బస్సెస్ మీరు చూస్ చేసుకోవడం చాలా బెటర్. ఎందుకంటే కేఎస్ఆర్టీసీ బస్సెస్ వయా ఆలూరు అలాగే
దేవనకొండ టర్నింగ్, కోడుమూరు మీదుగా అయితే బళ్ళారికి అయితే చేరుకుంటాయి. మన ఏపీఎస్ఆర్టీసీ బస్సెస్ ఎలా వెళ్తాయంటే ఆలూరు, ఆదోని, ఎమ్గనూరు, తర్వాత కోడుమూరు మీదుగా కర్నూలుకి అయితే చేరుకుంటుంది. చుట్టూ అయితే 235 రూపాయలు ఎంత అవుతుంది. అదే మీరు కర్ణాటక బస్సు ఎక్కినా అంటే 190, 180 రూపాయల్లోనే మనము కర్నూలుకి అయితే రీచ్ అయితే కావచ్చు. అలాగే ప్రైవేట్ బస్సెస్ కూడా ఉన్నాయి. మార్నింగ్ 6 బస్సు ఉంది అనుకుంటా కర్నూలుకి. నియర్ బై మనకు అది వెళ్లే రూట్ వచ్చేసి ఆలూరు, పత్తికొండ, కోడుమూరు మీద కర్నూలుకి అయితే వెళ్తూ ఉంటాయి. కానీ నా చాయిస్ అంటే మీకు చెప్పేది ఏమంటే చుట్టూ వెళ్లే ఏపీఎస్ఆర్టీసీ బస్సెస్ కంటే ఈ కర్ణాటక బస్సెస్ అలాగే ప్రైవేట్ ట్రావెల్స్ ని యూజ్ చేసుకోవడం బెటర్. మనకి ఏ బస్సెస్ అవైలబుల్ గా లేనప్పుడు మీరు ఏపీఎస్ఆర్టీసీ బస్సులో ట్రావెల్ చేసి వెళ్ళడమే బెటర్. ప్రెజెంట్ అయితే మనం మోకాలోకి అయితే ఎంటర్ అయితే అయ్యాము. ఎగ్జాక్ట్లీ టైం 9:13 అయితే మనము మోకా బస్ స్టాండ్ కి చేరుకున్నాము. చాలా సింపుల్ గా, చాలా చిన్న బస్ స్టాండ్. జస్ట్ 2 మినిట్స్ తర్వాత మనము ట్రావెల్ అయితే చేస్తున్నాము. నెక్స్ట్ స్టాప్ మేబీ ఆలూరు. ఆలూరు ఎంత డిస్టెన్స్ మరి ఇక్కడ నుంచి కరెక్ట్ గా అయితే కిలోమీటర్స్ అయితే తెలియదు. నేను ఫస్ట్ టైం ఈ రూట్ లో రావడం కూడా. ఓకే, ఓవరాల్ గా అన్ని కూడా బాగుంది. రోడ్ లో కూడా కొంచెం డెవలప్ చేస్తే బాగుంటుంది. కర్ణాటక బస్సెస్ లో మనకు ఒక అడ్వాంటేజ్ ఏమంటే ఫ్రంట్ లో కూర్చొని బాగా మనం వీడియో షూట్ చేసుకోవడానికి అయితే బాగుంటుంది. అదే మన ఏపీఎస్ఆర్టీసీ బస్సెస్ లో మనం ట్రావెల్ చేసినాం అనుకోండి, మనం సైడ్ వ్యూ ఒక్కటే చూపించాల్సి వస్తుంది. ఓకే, బ్రిడ్జికి అయితే ఎంట్రీ అయితే ఇచ్చినాము. ఇదేది బళ్ళారి వెళ్లే బస్సు, కర్నూలు నుంచి బళ్ళారి వెళ్లే బస్సు. మార్నింగ్ అనుకుంటా 6 గంటల బస్సు. ప్రజెంట్ అయితే ఒక బ్రిడ్జిలో అయితే మనం ఎంట్రీ అయితే ఇస్తున్నాము. బ్రిడ్జి కూడా చాలా పెద్దది. అలాగే వర్షాకాలంలో అయితే ఇక్కడ అయితే వాటర్ అయితే చూడొచ్చు. ప్రజెంట్ అన్ని నదులు కూడా వర్షాలు లేక వెలవెలబోతున్నాయి. ప్రజెంట్ అయితే సిచ్యువేషన్ చాలా దారుణంగా ఉంది. ఈ ఇయర్ అయినా వర్షాలు పడితే చాలా బాగుంటుంది. ప్రజెంట్ అయితే మనం ఆలూరుకి అయితే చేరుకున్నాము. ఇక్కడ ప్యాసింజర్ దిగే పర్పస్ ఏమో బస్ అయితే ఆగింది, లేకుంటే డైరెక్ట్ బస్ స్టాండ్ దగ్గర మనము ఆగేవాళ్ళము. ప్రజెంట్ అయితే మనము ఆలూరు బస్ స్టాండ్ దగ్గర అయితే ఉన్నాము. ఇక్కడ నుంచి ఆలూరు నుంచి కర్నూలుకి మామూలుగా పల్లె వెలుగు బస్సెస్ అవైలబుల్ గా ఉంటాయి చాలా మటుకు. అవి కూడా క్యాచ్ చేసి మనము కర్నూలుకి అయితే చేరుకోవచ్చు. ప్రజెంట్ 9:50 అయితే మనం ఆలూరు నుంచి అయితే బయలుదేరుతున్నాము. అంటే 9:45 మనము ఆలూరుకి అయితే చేరుకున్నాము. నెక్స్ట్ స్టాప్ ఆదోని. మేబీ ఇక్కడ నుంచి ఒక 40 మినిట్స్ అయితే జర్నీ అయితే ఉండొచ్చు మేబీ. తర్వాత ఆదోని తర్వాత డైరెక్ట్ గా మనం ఎమ్గనూరుకి అయితే చేరుకుంటాము. ప్రజెంట్ అయితే మనము ఆదోనిలోకి అయితే ఎంట్రీ అయితే ఇస్తున్నాము. ఈ ఆదోని సెకండ్ ముంబై అని కూడా అంటూ ఉంటారు. మరి ముంబై అంతా డెవలప్ అక్కడ ఏముందో నాకైతే అర్థం కాలేదు. కానీ బట్టల వ్యాపారం అయితే చాలా బాగా జరుగుతుంది కాబట్టి ఆ వే ప్రకారం అయితే సెకండ్ ముంబై అని అంటున్నారేమో. మరి మేబీ ప్రొద్దుటూరుని కూడా బిజినెస్ పరంగా బాగా జరుగుతుంది కాబట్టి ప్రొద్దుటూరుని కూడా సెకండ్ ముంబై అని అంటూ ఉంటారు. ఈ బస్ అయితే మేబీ కొత్త బస్ స్టాండ్ కి అయితే వెళ్ళకపోవచ్చు. ప్రజెంట్ అయితే మనము పాత బస్ స్టాండ్ లోకి అయితే ఎంట్రీ అయితే ఇస్తున్నాము. టైం నౌ ఆదోనికి 10:20 అయితే ఆదోనికి అయితే చేరుకున్నాము. ఇక్కడ నుంచి ఒక 25 కిలోమీటర్స్ ఏమో ఆదోని. అలాగే ఈ బళ్ళారి వెళ్లే బస్సెస్ గానీ, సింధనూరు వెళ్లే బస్సెస్ గానీ, సిరుగుప్ప వెళ్లే బస్సెస్ గానీ అన్ని బస్సెస్ అన్ని కూడా ఆదోని న్యూ బస్ స్టాండ్లు అయితే ఉండవు. అన్ని కూడా ఒకవేళ ఎమ్గనూరు నుంచి వచ్చే బస్ అయినా సరే కొత్త బస్ స్టాండ్ కి వెళ్లకుండా డైరెక్ట్ పాత బస్ స్టాండ్ కి వస్తుంది. ఇక్కడ నుంచి పాత బస్ స్టాండ్ నుంచి బ్రిడ్జి అవతల మనకు రైల్వే స్టేషన్ అయితే అవైలబుల్ గా ఉంటుంది. పాత బస్ స్టాండ్ కు నియర్ బై అని చెప్పుకోవచ్చు. పక్కగా పడుతుంది చూడండి. ఆ ట్రాక్స్ యొక్క పైన ఉండే విద్యుత్ తీగలు అవన్నీ కూడా కరెంట్ ఇంజన్స్ కి యూజ్ అయ్యే తీగలే. అన్ని కూడా ఎలక్ట్రిషియన్ అయిపోయింది. ఇప్పుడు ప్రజెంట్
డీజిల్ లోకోమోటివ్ తో నడిచేటివి అయితే చాలా తక్కువ ఉన్నాయి. ప్రజెంట్ మనము బస్ స్టాండ్ పోకుండా ఇక్కడే మనము టర్న్ అయితే తీసుకొని డైరెక్ట్ గా ఎంగునూరుకి అయితే వెళ్తున్నాము. మేబీ ఇక్కడ నుంచి ఒక ½ అవర్ అయితే ఉండొచ్చు జర్నీ. ఎందుకంటే సిటీలో కొంచెం లేట్ అయితే అయ్యింది. ఒక 10 నిమిషాలు అటు ఇటు అయితే చాలా అయితే లేట్ అయితే అయ్యింది. మేబీ 11:15, 11:10 లోపు అయితే మనము ఎంగునూరుకి అయితే రీచ్ అయితే కావచ్చు.
ఉదయం 11:15 అయితే చేరుకున్నాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.